నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఏంటంటే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రావడంపై ఈరోజు రాష్ట్రంలోని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సర్కారు మొద్దునిద్రపోతుంది, కనీసం దీన్ని అడ్డుకోవాల్సింది పోయి ఈరోజు ఆ బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం, అంటే పేరు మాత్రం మారింది. పేరు ఏంటంటే నల్లమల్ల సంబంధించి సాగర్ అనే పేరుతోటి మార్చి ఈరోజు అనుమతులు తీసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ నిర్వహిస్తే ఈరోజు తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ సర్కారుకు తెలియదా ఈ అనుమతులు వచ్చినట్లు? తెలిసినా తెలియనట్లు నటిస్తుందా? ఎందుకు ఈ మొద్దు నిద్రపోతుంది? దీనిపైన వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టాలి, తీర్మానం చేయాలి, కేంద్రానికి పంపించాలి, దీన్ని అడ్డుకోవాలి. లేదు అంటే అందరం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దాం అనే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి హరీష్ రావు ఏదైతే మాట్లాడారో దీనికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే హరీష్ రావు చెప్తుందో అందులో వాస్తవం లేదు, ఇదంతా తప్పు. ఆయన చూపించిన పత్రాలు కూడా తప్పే, అసలు ఎక్కడ అనుమతులు రాలేదు, అది సుప్రీంకోర్టులో ఉంది, రేపు సుప్రీంకోర్టులో రాబోతుంది జనవరిలో. ఇది మేము ఎలా అనుమతి వచ్చిందని చెప్పి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాడు అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నాడు. మరి నిజంగా అనుమతులు రాలేదా? వచ్చినా ఈరోజు సర్కారు మౌనంగా ఎందుకుంది? ఈరోజు ఏదైతే హరీష్ రావు చెప్తున్నారు, ముఖ్యమంత్రికి తెలుసు ఇదంతా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రికి అన్నీ తెలిసి సైలెంట్గా ఉన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి మీటింగ్లో పెట్టినప్పుడు మేము ఆ రోజే చెప్పాము ముఖ్యమంత్రికి, అక్కడ మీటింగ్ జరుగుతుంది, జలసంఘం మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మీరు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చ జరిగితే మాత్రం మీరు ఆ చర్చకు వెళ్ళొద్దని చెప్పేసి మేము పదే పదే చెప్పాము. ఆయన నేను వెళ్ళట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే ఏమైందో తెలియదు కానీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో కూడా పాల్గొన్నారు. ఆ పాల్గొన్నప్పుడు కూడా మేము చెప్పాం, మీరు వెళ్ళొద్దని చెప్పారు, మీరు వెళ్ళారు, అక్కడ జలసంఘం సంబంధించి మీటింగ్ కూడా జరిగింది బనకచర్ల ప్రాజెక్టుకు అని చెప్పేసి చెప్పాము. ఆయన వినలేదు. అయినా దానికి ముఖ్యమంత్రి చెప్పారు అసలు అందులో చర్చనే జరగలేదు, బనకచర్లకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి చర్చ జరగలేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎజెండా అలా ఉంది. సో ఇది ఎవరి మోసం చేస్తున్నారు అనేది ఈరోజు హరీష్ రావు కొన్ని పేపర్లు అయితే బయట పెట్టారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నది ఏంటి? నిజంగా అనుమతులు వచ్చాయా? ఒకవేళ ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈరోజు తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఉందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణె అరవింద్ గారు ఉన్నారు. ముందుగా ఒక్కసారి వెంకటస్వామి గారు మీ దగ్గరికి వద్దాం. వెంకటస్వామి గారు, ఏంటి ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది? మొన్న ఆ రోజుల్లో మనం చూసాం, ముఖ్యమంత్రి వెళ్ళొద్దు అంటే వెళ్ళారు, తర్వాత అక్కడ చర్చ జరిగింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నిన్న తాజాగా హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ పేపర్లన్నీ చూపించాడు, ముఖ్యమంత్రి వెళ్ళారు చూడండి, ఇగో ఎజెండాలో కూడా ఉంది, అసలు ఆయన ఎజెండాలో కూడా లేదన్నాడు, అసలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఈ అనుమతులు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వెంకటస్వామి గారు? కేంద్ర ప్రభుత్వము ఓ సమస్యను పరిష్కారం చేస్తామని ఆ శాఖకు సంబంధించి ఇరు రాష్ట్రాలను పిలిచినప్పుడు పోకపోవడం అనేటువంటి సంస్కారం కాదు. టిఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారి స్ట్రాటజీ అనుకుంటది, ఆయన పోవడం అనేటువంటిది ఆయన ఇష్టం. ఇలా అసెంబ్లీకి రావట్లే. భారతదేశ చరిత్రలో అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి కానీ, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన రికార్డు ఉంది. సో అది ఆయన స్టైల్ అది. సో మేము ఆయన చెప్పినట్టే లేకపోతే హరీష్ రావు చెప్పినట్టే మేము నడుచుకోవాలి, లేదా టిఆర్ఎస్ పార్టీ డిక్టేట్ చేస్తే పోవాలన్నా వద్దు. అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించినాడు, ఇంకొక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోయింది వచ్చింది. ఆయన కూడా మీరు చెప్పినట్టే ఈ ముఖ్యమంత్రి వినాలంటే ఎట్లా? మీ ముఖ్యమంత్రి మీకు ఇన్లే, మేము ఎవరిని కలవని కూడా కలవలే, మంత్రులే కలవాలి. అంటే అక్కడ ఒకటి వెంకటస్వామి గారు, అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే
మీరు అసలు సరే కలిశారు అయిపోయింది, కానీ అక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎజెండానే లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఎజెండాలో కూడా పెట్టారు కదా, ఉంది కదా, ఇది ఏంటి అనేది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పిలిచింది, దాని మీద డిస్ప్యూట్ రేజ్ చేసింది ఎవరు? మేమే డిస్ప్యూట్ చేసి మేము అబ్జెక్ట్ చేసినాం. బనకచెర్ల అనేటువంటిది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ఆపాలన్నాం. దాన్ని రిసాల్వ్ చేసే ఉద్దేశంతో అదే ఆ జలాల సమస్యల గురించి మాట్లాడడం కోసం పిలిచినప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళినారు, తమ వాదనను వినిపించినారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ నీటి వాటాకు సంబంధించి ఏ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ మాది. మొన్నటిదాకా వాళ్ళది, ఇప్పుడు మాది. సో వాళ్ళు చేసిండ్రా చేయలేదా వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళు నిజంగా ప్రయోజనాలు కాపాడలేదా, తెలంగాణ తెచ్చుకోవడానికి ఎంతైతే పోరాటం చేసినామో ఆడ కూర్చున్న వెంకరెడ్డి కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, స్వామి గౌడ్ గారు కావచ్చు, అనేక మందిని ఆబాల గోపాలం పోరాడితేనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్, అదే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు గారు చాలా పెద్ద ఉద్యమకారుడు కదా, ఆయన కూడా మాతో కలిసి పనిచేసిన, మేము కూడా ఆయనతో కలిసి పనిచేసాం. అట్లాంటి ఉద్యమకారుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 10 సంవత్సరాలలో నిజంగా తెలంగాణ వాటర్ సంబంధించిన వాటా గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి క్రియాశీలకంగా న్యాయబద్ధంగా తెలంగాణ వాటా కోసం వాళ్ళు నిలబడ్డరా, కలబడ్డరా, లేకపోతే పోరాడిలా, లేదా న్యాయ నిపుణుల దగ్గర పోయి కొట్లాడిలా, లేదా ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడినా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు చేసిందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలు చేయలేదా చేసిందా అనే దాని మీద మీ 10 ఏళ్ల పర్ఫార్మెన్స్ తర్వాత ఇక మీరు అక్కర్లేదా బాబు. సరే అవన్నీ పాయింట్ ఇక్కడ వెంకట సార్, ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒకటి మనం ఇక అవన్నీ మనము అసలు ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందా లేదా, అనుమతి ఇచ్చారా, జలసంఘం నుంచి అనుమతులు వచ్చాయా? సో నేను నాకున్న సమాచారం, ఇప్పుడున్న సమాచారం ప్రకారం యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పలేను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా హైదరాబాద్ నుంచి. అనుమతులు వచ్చినాయి రాంది అనేటువంటిది కూడా నాకు కూడా సమాచారం లేదు. అనుమతులు ఇచ్చిండ్రు అనేటువంటిది నేనేమో అనుకోవటం లేదు. అసలు అనుమతులు వస్తే అది నల్లమల సాగర్ పేరుతో వచ్చిన, బనకచెర్ల పేరుతో వచ్చిన, చంద్రబాబు పేరుతో వచ్చిన అది తెలంగాణకు తీవ్ర నష్టం. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ ప్రభుత్వం కొట్లాడుతుంది, ప్రజలను మమేకం చేసుకుంటాం. నిజంగా ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ప్రతిపక్షం అధికార పక్షం కలిసి కేంద్రం దగ్గర కొట్లాడాలి, కేంద్రం దగ్గర వినతి చేయాలి, కేంద్రం ఒప్పించాలి, మెప్పించాలి. కేంద్రం మన పట్ల వివక్ష చూపకుండా చూసుకోవాలి. మాతో పాటు ఆ వివక్ష చూడకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే పార్టీ నేతలు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలనే ప్రధానంగా ఎంచుకొని, ఇప్పుడు ఆంధ్రలో విషయం వస్తే ఆంధ్ర అన్ని పార్టీలు కలిసి తెలంగాణ నుంచి వాటర్ ఎట్లా తీసుకుపోవాలి, పోతిపేట నుంచి ఎట్లా దోచుకపోవాలి, లేకపోతే బనకచెర్ల నుంచి ఎట్లా తీసుకుపోవాలి, దానికి పేరేమో మిగులు జలాలని పెట్టి నికర జలాలను దోచుకపోయి ఈ ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉమ్మడిగా చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇంకా పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే వాళ్ళ ప్రయోజనాలకు అడ్డొస్తే అది భారతీయ జనతా పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, డిఎంకే లేదు, ఏడిఎంకే లేదు, కొత్త పెట్టిన పార్టీ లేదు, పాత పార్టీ లేదు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఆ ప్రాంతానికి తమిళనాడుకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళు ఉవ్వెత్తున లేచి వాళ్ళ సమస్యను సాధించుకుంటారు. అట్లాంటి ఐక్యత ఇక్కడ కూడా ఉన్నటువంటి అన్ని పార్టీలకు, అధికార పక్షము ప్రతిపక్షం అనేది కాకుండా అన్ని పక్షాలు కలిసి తెలంగాణ ప్రజల యొక్క, మనకు ఆంధ్ర వాళ్ళకి పోవాల్సిన వెంకటస్వామి గారు మీరు అంటున్నారు అన్యాయం జరిగితే అందరూ అన్ని పక్షాలు కలిసి వెళ్ళాలి ఢిల్లీ. ఇప్పుడు ఈ రోజు నియమాల ప్రకారము, వాటా ప్రకారము, న్యాయపరంగా వాళ్ళకి పోవాల్సిన వాటా వాళ్ళకి పోతుంది. మనకు రావాల్సిన వాటా మనకు రావాలి. మనకు రావాల్సిన వాటాలో వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. అలా మిగులు జలాల పేరుతోటి నికర జలాలను తీసుకుపోయేటువంటి, అసలు మిగులు జలాలను ఇప్పుడు నికర జలాలను ఉపయోగించుకున్నప్పుడు ఇంకా మిగులు జలాలనే మాట ఎక్కడ వస్తుంది? కాబట్టి ఉన్న వాటర్ నికర జలాల నుంచే, దానికి మిగులు జలాలనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు. సో ఆయన ప్రాంతం వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలత ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వివక్ష చూపిందన్నమాట అక్షర సత్యము. సో ఇప్పుడు కూడా అట్లా చూపితే
డెఫినెట్ గా ప్రతిపక్షాలు అది ప్రజాపక్షంగా ఒక నిమిషం ప్లీజ్ వెంకటస్వామి గారు దయచేసి ఒక నిమిషం. ప్రజాపక్షాలన్నీ కలిసి కొట్లాడి అనుమతులు వచ్చినా కూడా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం, అయితే ప్రజా ఉద్యమానికి పోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో అన్ని పార్టీలు కలిసి రైట్. ఓకే, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఆల్రెడీ అనుమతులు వచ్చాయి. ఈ రోజు హరీష్ రావు అదే అంటున్నారు, మీరు ఇప్పుడు అనుమతులు వచ్చాయి దీనిపైన ఆందోళన చేద్దామని. ఒక నిమిషం అరవింద్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఇది మళ్ళీ నిన్న హరీష్ రావు మళ్ళీ అంటే హరీష్ రావు లేటెస్ట్గా ఏం చూపించారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆయన చూపించిన పత్రం కూడా అక్కడ ఉన్నది ఏంటంటే అది హరీష్ రావు గారు చూపిస్తుంది ఏంటంటే ఎజెండా. ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి సమావేశంలో జరిగిన సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదు అన్నాడు. సరే వెళ్ళారు, కానీ ఎజెండాలో కూడా లేదు, మేము అది చర్చనే జరగలేదు అంటే దాన్ని హరీష్ రావు చూపించాడు. ఇది చూడు ఎజెండాలో ఉంది అని చెప్తే ఇదంతా కూడా తప్పు, హరీష్ రావు చెప్పేదంతా కూడా తప్పు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఇంతకుముందే. ఇదంతా కూడా ఒక తప్పుడు సిగ్నల్ తీసుకెళ్తున్నారు, అసలు ఎక్కడ అనుమతులే రాలేదు, అసలు డిపిఆర్ఏ రాలేదు అనేది నిజమేనా? రాజేష్ గారు ఒక మాట, ఏ రోజున జరిగింది మీటింగు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన మీటింగు? దాదాపు అది 2 months అయిందండి. ఓకే, ఇప్పుడు రైట్. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు అన్నలకు నమస్కారాలు సార్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ తెలంగాణ నీళ్ల బాధ తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పోలవరం బలకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. దానికి సంబంధించి పోలవరం బలకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలని ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సార్. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దీనికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పోవద్దు అని చెప్పి తెలంగాణ వాదులు, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తే నేను పోను అనేటువంటి విషయాన్ని తను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏం అయ్యిందో తెలియదు, కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని పోయినటువంటి సందర్భం మీరందరూ కూడా చూసిండ్రు. అఫెక్స్ కమిటీకి పోండి, కానీ ఈ బనకచెర్లలో అనుమతుల గురించి కానివ్వండి, ప్రతిపాదనల గురించి కానివ్వండి, వీటిలో మీరు పాల్గొనొద్దు అనేటువంటి విషయాన్ని తెలంగాణ బుద్ధిజీవులందరూ కూడా విజ్ఞప్తి మేరకు ఆయన పోను అనేటువంటి విషయాన్ని. కానీ ఇక్కడ ఒకటి అరవింద్ గారు ఒక పాయింట్, ఇక్కడ ఒక నిమిషం వెంకటస్వామి దయచేసి ఒక నిమిషం ప్లీజ్, వెంకటస్వామి ఒకటండి అరవింద్ గారు ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం అరవింద్ గారు వినండి, అరవింద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక విషయం, అది ఆ మీటింగ్ బనకచెర్లకు సంబంధించినటువంటి బనకచెర్ల ఇష్యూ మీద పిలిచింది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆడికి పోయినాక మీరే ఇంతకు ముందు కూడా చెప్పినారు బనకచెర్ల అంశము దాంట్లో ఉండదు అని చెప్పినారు, కానీ అక్కడ పోయినాక ఉన్నది అనేటువంటిది బయటకు వచ్చింది. నీటి వాటాల సంబంధించిన డిస్ప్యూట్ మీద పిలిచింది, దాన్ని బనకచెర్ల డిస్కషన్ కోసం పిలవలేదు. విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఒకటి అరవింద్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ అరవింద్ గారు యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ఎవరి ఎజెండా వాళ్ళు తీసుకెళ్తారండి. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి మన ఎజెండా మనం తీసుకెళ్తాం, ఆ పక్క రాష్ట్ర ఎజెండా, సో వాళ్ళ ఎజెండా వాళ్ళు తెచ్చిండొచ్చు. ఈ బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ఎజెండా 1 or 2 ఉంటుంది. అది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి తెలియదు కదా, వీళ్ళ ఎజెండాతో వీళ్ళు వెళ్ళారు, సరే లోపలికి వెళ్ళారు, అక్కడ వీళ్ళు ఇది ప్రతిపాదన పెట్టారు, దాన్ని కాదని చెప్పారు కదా వీళ్ళు, దాన్ని వాళ్ళు తెచ్చిన ఎజెండాను మీరు ఎట్లా తప్పు పడతారు సార్? ఇక్కడే పాయింట్ ఉన్నది. దయచేసి మీరు మాట్లాడుతున్నటువంటి విషయంలోనే దాంట్లోనే ఉన్నది, చెప్పండి. అంతకు ముందుకే ఈ ప్రస్తావన వస్తది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీకు పోకండి సార్, ఆ దాంట్లో మీరు హాజరు కాకండి అంటే నేను ఆ మీటింగ్ కు పోను, తప్పకుండా ఈ అంశాన్ని లేవనెత్తుతారు కాబట్టి నేను పోను అనేటువంటి విషయాన్ని కూడా తను ప్రస్తావించిండు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ తను పోయినటువంటి నేపథ్యం ఉంది. పోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడికి పోమన్నారు అని అనుకుంటే అఫెక్స్ కమిటీ మీటింగ్ కి పోండి, కానీ
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి ప్రాజెక్టు విషయంలో మీరు పోకండి, పోతే అనుమతులు మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి విషయాన్ని ఆ రోజు పరిశీలించిండ్రు, ఆ రోజు చెప్పిండ్రు కూడా. అయితే తను కూడా నేను పోను అనేటువంటి విషయం చెప్పిండ్రు. అది మీ డొమైన్ లో కూడా ఉన్నది. పోయిండ్రు, అక్కడ అగ్రిమెంట్లకు సైన్, తర్వాత రకరకాల చేసిండ్రు. ఆ రోజే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మాకు 2 రాష్ట్రాల మధ్యలో మాకు విభేదాలన్నీ కూడా ముగిసిపోయినాయి, ఇక మేము తీసుకుపోతున్నాము అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మంచిది, తప్పకుండా సార్ దయించి ఇప్పుడు వెంకటరెడ్డి కాదు వెంకటస్వామి గారు దగ్గర ఆయన మాట్లాడింది ఉంటే ప్లే ఉంది వెంకటస్వామి గారు దయచేసి నేను చెప్తున్నాను, అతను కాదు. నేను ఎట్లా విన్నానంటే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ వీడియో కూడా విడుదల చేశారు. ఉంది, ఆ మంత్రి మాట్లాడింది ఉంది. సార్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా విన్నరా సార్? రైట్ డౌన్ ఉంది, పర్లేదు. అయితే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అరే నువ్వు చెప్పేది చెప్తే ఎట్లున్నాయా బాబు? మేము చెప్పేది కూడా విను. తప్పకుండా. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి మీద, తర్వాత బనకచెర్ల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఒక కమిటీ వేయాలా లేకపోతే దాన్ని మాట్లాడాలా అన్నారు. దాన్ని నువ్వు మాట్లాడకుండా విన్నదాన్ని కట్ చేసేస్తానండి. మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మాట్లాడిద్దాం ఒకసారి ఆయన వర్షాలు మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడారు. ప్లీజ్ చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారో చెప్పండి వెంకటస్వామి గారు, విందాం. ఇవాళ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీరు చూసిండ్రు. వీళ్ళు కోర్టుకు ఎప్పుడు పోయిండ్రు సార్? కోర్టుకు ఏ రోజు పోయినటువంటి పరిస్థితి ఉంది? టెండర్లు ప్రక్రియ మొత్తం ఎప్పుడు 11 తారీఖు నాడు, ఈ నెల డిసెంబర్ 11, 12 నెల 2025లో టెండర్లు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ టెండర్ల ప్రక్రియ రద్దు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, అంటే మన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టులో సంవత్సరం ఇదే సంవత్సరం అయితే ఇక్కడ జూలై 16 మీటింగ్ నిర్ణయం మేరకు 4 సభ్యులతో కమిటీని డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ జూలై 16న మీటింగ్ ప్రతిపాదనల మేరకు ఆదిత్యనాథ్ దాస్ నేపథ్యంలో 7 ఉన్న చోట 4 కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర వాసన తెలిసినటువంటి వాళ్ళు. అంతెందుకు సార్, ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు పోలవరం ప్రాజెక్టు రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేసినటువంటి వ్యక్తి ఇదే ఆదిత్య దాస్ గారు. ఇవాళ ఈయనకు ఎందుకు ప్రేమ ఉంటుంది సార్? ఈయనకు ఎందుకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఈయనకు ఎందుకు ప్రేమ ఉంటది అనేటువంటి విషయాన్ని నేను కాదు సార్, యావత్ తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు తెలంగాణ ప్రేమ ఉన్నట్టే కదా. అరవింద్ గారు ఇక్కడ అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ కాదు. అరవింద్ గారు అయ్యో మీరు సార్ మీరు అనుభవంలో పెద్దవాళ్ళు పోలవరము వద్దు అని చెప్పిన వాడు తెలంగాణ ప్రజలంతా కూడా పోలవరం వద్దని వ్యతిరేకించినాం కదా. మరి ఆదిత్యనాథ్ కూడా వ్యతిరేకించినప్పుడు ఆయన తెలంగాణ పట్ల మాట్లాడినట్ట, ఆంధ్ర పట్ల మాట్లాడినట్ట? అయ్యో, మరి ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో
ఈయనే కదా సార్ కోర్టులో పోయి సరే సరే అది ఓకే ఈయనేమో తెలంగాణ అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్ అరవింద్ గారిని ఒక విషయం అడుగుతాను చెప్పండి అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏం మాట్లాడుతున్నారంటే ఇదే కేసీఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చినప్పుడు కావచ్చు అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ రోజా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేపల పులుసు అవి తిన్నప్పుడు అవి మాట్లాడినప్పుడు కూడా రాయలసీమను మనం రతనాల సీమ చేయాలి అని చెప్పేసి మొదలు పెట్టిందే కేసీఆర్ కదా అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేది ఈ రోజు వాళ్ళు ప్రధానంగా తీస్తున్నారు ఈ బనకజలరా ఇవంతా ఇష్యూ వచ్చి ఫస్ట్ కేసీఆర్ హయాంలోనే కదా అని మేము దయచేసి కేసీఆర్ గారు ఆ రోజు కూడా మనం ప్రాంతాలుగా విడిపోయినాం అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల చెప్పిండ్రు మీరు 10 సంవత్సరాల లోపల ఇంత గొప్పగా వనస్థలిపురంలో కానివ్వండి కుక్కట్పల్లిలో కానివ్వండి మేమే చాలా స్పష్టంగా అడిగినాం మీ ఎట్ల దత్తకుమ్మ బతుకమ్మకు బంధుత్వం ఎక్కడిది మీ అట్టుకు మా జొనారొటకు సుటం ఎక్కది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల కూడా ప్రశ్నించినాం కానీ నేనేమంటా ఉన్నాను అంటే పోలికలు ఉండొచ్చు కానీ పొంతన యాడుంది మనకు అనేటువంటి విషయాన్ని కూడా మేము నిలదీసినాం అయితే కేసీఆర్ గారు తప్పకుండా ఆ రోజు అన్నటువంటి మాట ఏంటి అంటే కృష్ణా గోదావరి జీవనాలతో మనకున్నటువంటి వాటా మనకు దక్కిన తర్వాత మన అన్నదమ్ముల రాష్ట్రాలైనటువంటి మన తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మంచిగా బతకాలి అని చెప్పి ఆలోచన చేసిండు దాంట్లో ఏం తప్పేం లేదు సార్ ఆ రోజు ఇదే వెంకటరెడ్డి అన్న ఇదే వెంకటరమణ వీళ్ళందరూ కూడా దాన్ని స్వాగతించిండ్రు చెప్పండి మీరు అంటే కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రాంతాల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మాట్లాడితేనేమో మీరు సూభావంతో చాలా బ్రాడ్ సెన్స్ తో మాట్లాడినట్టు అదే ఇంకెవరైనా మాట్లాడితే మాత్రం ఆంధ్రోళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు మేము ఆ విషయాన్ని చెప్తలేము మేము ఎక్కువ పరిస్థితిలో మనకు ప్లీజ్ వెంకట సార్ గారు దయచేసి మధ్య ఇంటరప్ట్ అవ్వకండి వెంకటరెడ్డి గారు పాడును 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు మార్చినప్పుడు మాట్లాడినటువంటి కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే టిఆర్ఎస్ యొక్క పెద్దలు మీలాంటి యొక్క మేధావులు మరి నోరు మూసుకున్నారు ఎందుకు నోరు మూసుకున్నారండి సరే ఇప్పుడు మీకు ఇచ్చారు సరే మీరు పచ్చి అబద్ధాలను ఎంతసేపు ప్రచారం చేసినా ఎంతసేపటికి తెలంగాణ మీ భ్రమలో నుంచి బయటికి వచ్చిండ్రు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివేకులు కాబట్టి దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే తప్పకుండా మేము మనకు దక్కవలసినటువంటి మనకు రావాల్సినటువంటి హక్కులు పూర్తయిన తర్వాత మన పక్క రాష్ట్రానికి పోవచ్చు కానీ ఇక్కడ మనకు దక్కవలసినటువంటి దాన్ని లేకుండా అక్కడికి తీసుకపోతే ఇది కుట్ర అవుతుంది. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ అరవింద్ గారు ఒక నిమిషం ఆ రోజు తెలంగాణ ద్రోహి ఇవాళ తెలంగాణ నీళ్లతో చరిత్రలో ఒక్క నిమిషం ప్లీజ్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ అరవింద్ గారు వెంకటస్వామి గారు దయచేసి వెంకటస్వామి గారు వినండి ఒక నిమిషం మీరు సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు మీరు సీనియర్ ఒక నిమిషం ప్లీజ్ వెంకటస్వామి గారు మీరు వినండి ఒకసారి ప్లీజ్ సార్ వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక నిమిషం అండి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ నేను డిస్కషన్ పెట్టింది వెంకటస్వామి గారు నేను డిస్కషన్ పెట్టింది నేను ఒక్కరి కోసం కాదండి అందరూ మాట్లాడాలి మీరు సీనియర్ నాయకులు మీరు చాలా డిస్కషన్లో కూర్చుంటారు మధ్యలో మీరు ఇంటరాక్ట్ అవ్వకండి దయచేసి మీరు ఇంటరాక్ట్ అవ్వకండి మీరు ఎవరు మాట్లాడివ్వట్లేదు అది కరెక్ట్ కాదండి దయచేసి మీరు మాట్లాడకండి మీరు ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారు మధ్యలో ప్లీజ్ దయచేసి ఇంటరాక్ట్ అవ్వకండి అవునండి మీ వర్షన్ మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి వెంకటస్వామి గారు మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరిని మాట్లాడివ్వట్లేదు మీరు మధ్యలో రావకండి దయచేసి ప్లీజ్ వద్దండి ప్లీజ్ నేను మీ వర్షన్ మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి వెంకటరెడ్డి గారు దయచేసి వెంకటరెడ్డి గారు చెప్పండి వెంకటరెడ్డి గారు ఏంటి ఈ వ్యవహారాన్ని అంతా ఏంటి ఎలా చూడాలి ఇదంతా మీ చేతుల్లోనే ఉంది
మీరే వీరితో మాట్లాడాల్సి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాల్సిన మాట్లాడింది మీరే. ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగి నిజంగా తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు నష్టం జరిగితే దానికి బాధ్యత మీరు కూడా వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఉన్నారు ఇక్కడ, బీజేపీ నేతలను, బీజేపీ ఎంపీలు ఉన్నారు, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెప్తున్నారు, మన రాష్ట్రానికి అన్యాయం చేస్తే మనతో ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీ వెళ్ళి కొట్లాడదాం అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, మిత్రులు వెంకటస్వామి గారు, అరవింద్ గారు మాట్లాడింది నేను విన్నాను. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు, రెండో అభిప్రాయం ఉంది అనేటువంటి మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆనాడు నిజానికి కాంగ్రెస్ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు జయపాల్ రెడ్డి ద్వారా బీజేపీ నాయకులను సుష్మా స్వరాజ్తో మాట్లాడించినాకనే మేము బిల్లు పెడతాము, మీరు మద్దతు ఇస్తేనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే కాదు, ముందు మీరు బిల్లు మద్దతు ఇస్తారా లేదా అని కనుక్కున్నామండి. వెంకటస్వామి గారు నేను ఉన్నాక జయపాల్ రెడ్డి గారి దగ్గర సాయంత్రం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, జయపాల్ రెడ్డి గారి మాట, ఆయన చనిపోయింది వాళ్ళ స్వర్గస్థులు వేరే సంగతి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో ఒక కేసీఆర్ ఏది ఇచ్చిండు, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ పాత్ర లేదు అనేటువంటిది కాదు. ఆ నిజానికి ఆనాడు బీజేపీ వెనుకపట్టు వేస్తే తెలంగాణ వచ్చేది కాదు, అంతవరకు కరెక్ట్. కాబట్టి తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట ఎవరు అనడానికి వీల్లేదు. అన్ని పార్టీలు చేసినటువంటి పరిస్థితి, దాన్ని గమనించాలి. ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ బిల్లు పెట్టింది, దానికి మద్దతు బీజేపీ ఇచ్చింది, బిల్లు పాస్ అయింది. లేకపోతే ఈ రెండు ఇద్దరు దాంట్లో వచ్చి ఆ ఏడున్నాడు, మేము ఉన్నాం కదా వెంకటస్వామి గారు, మేము ఢిల్లీలో బిల్లు పెట్టినాడు, పాస్ అయినాడు, సభకే రాలేదు కేసీఆర్ గారు. నేను అంత దూరం పోదుగా విమర్శ, అందుకే చిత్తశుద్ధి అనేటువంటిది కాదు. ఇప్పుడు నీటి సమస్య వచ్చింది. ఇప్పుడు 60 సంవత్సరాలు 2014 ముందు 60 సంవత్సరాలలో మనకు అన్యాయం జరిగిందన్నది ఆ చరిత్ర గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. పక్కకు పెట్టండి, ఇక నీళ్లు నిధులు నియామకాలు పక్కకు పెట్టండి, పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోయింది. 2014లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి, అయ్యా నువ్వు పాలించు, నువ్వేమో చెప్పినావు కదా ఇంతకాలం అనేటువంటిది అవకాశం ఇచ్చినారు. ఇస్తే సుమారుగా 10 సంవత్సరాలు ఆయన పాలించిందండి. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఆయన ఆ కూలిపోతున్నటువంటి కాళేశ్వరాన్ని కట్టి 1,20,000 కోట్లు 1,00,000 కోట్లు, దాంట్లో 70,000 80,000 కోట్లు అప్పులు తెచ్చి వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తెచ్చి వీళ్ళు మాట్లాడుతుంటారు, ఏమైనా ₹1 ఇచ్చిండ్రా దానికి అని మాట్లాడుతుంటారు చాలా మంది. కాదు, ఆ సంస్థల్లో ఈ 70,000-75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటిది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇస్తారు అలాంటి వాళ్ళు, అది పక్కకు పెట్టండి. ఇవాళ ఈ 10 సంవత్సరాలు పాలించినప్పుడు జ్ఞాపకం లేనటువంటిది పాలమూరి ఏంది, రంగారెడ్డి ఏంది, పులిచింతల ఏంది, మరి బనకచెర్ల ఏంది, ఇప్పుడు వచ్చినటువంటి నల్లమల సాగర్ ఏంది, 299 టీఎంసీలు ఏంది, 45 టీఎంసీలకి ఇది ఇతను ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అని, మిగతా 45 ఏంది, రకరకాల చర్చ. నేను పోను అక్కడ, గోదావరిలో ఎంత వాటర్ ఇదే వాటర్ అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట అందరం ఒప్పుకుంటున్నటువంటి పార్టీలకు అతీతంగా. అంతేగాని బీజేపీకి అక్కడ చంద్రబాబు నాయుడుతో లింక్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాం కదా. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైనటువంటిది ఏంటంటే, నేను అందుకే మిమ్మల్ని మధ్యలో ఒక ప్రశ్న అడిగాను రాజేష్ గారు, ఏ డేటున ఇది జరిగింది అంటే మీరు చెప్పినారు, కరెక్ట్ చెప్పినారు. నా అభిప్రాయం కూడా అదే. 2-3 నెలల కింద ఒక మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం. వెళ్ళిన తర్వాత విలేకరులు బయటకు వచ్చిన తర్వాత అడిగినప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. ఎందుకంటే మీరు డేట్ చెప్పిన తర్వాత నేను నిన్నమన కాదు, మీరు చెప్పింది కరెక్ట్, నా అభిప్రాయం కూడా కరెక్టే. ఆయన చెప్పింది ఏంటంటే, ఏం జరిగింది బనకచెర్ల గురించి దీనికి సంబంధించినటువంటిది అన్నప్పుడు అది ఎజెండాలో ఉన్నమాట వాస్తవము, దాని మీద చర్చ రానప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేటువంటి మాట అన్నాడు ఆయన ఆ రోజు అన్నది ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉన్నటువంటి మాట. దాని చర్చకే రాలేదు, డిస్కషన్లో లేదు. డిస్కషన్ లేనప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఏముంది, డిస్కషన్ వచ్చినప్పుడు కదా నేను దానికి వ్యతిరేకమా. మరి అక్కడ మంత్రి ఎలా మాట్లాడారు? మీరు అన్నది ఇక్కడ ఒక చిన్న వెంకరెడ్డి గారు, మీరు అన్నది కరెక్టే, డిస్కషన్స్ రాలేదని ముఖ్యమంత్రి గారు అన్నారంటున్నారు. కానీ బయటికి వచ్చినాక మంత్రి కూడా మాట్లాడారు, ఏపీకి సంబంధించిన మంత్రి. అదేందో వింటే బాగుంటుంది, నేను కూడా ఆయన చర్చల ఎజెండాలు ఉండొచ్చు, నేను కాదను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎజెండా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండదు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు, అఫీషియల్ మీటింగ్ పెట్టినప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు, ఎజెండాలో ఉంటుంది. అది ఉండదని మనం ఎందుకు అనుకుంటాము. కానీ చర్చ జరగలేదు అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు, చెప్పిన మాట మనం కొంత నమ్మవలసిన అవసరం ఉంది, రాజకీయాలను పక్కకు పెట్టినట్టయితే. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఏం జరిగింది, నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతారు. ఇప్పుడు హరీష్ రావు గారు గగ్గోలు పెడుతున్నారు. మరి దానికి సంబంధించి ఇప్పటికి కూడా నాకు డౌట్ ఉంది. నేను మార్నింగ్ కూడా ఒక టీవీలో అడిగినాను, ఇప్పటికి కూడా దానికి సంబంధించిన ఆర్డర్లు ఏమన్నా ఉన్నాయా, ఆర్డర్లు ఏం చూపిస్తున్నారు వాళ్ళు హరీష్ రావు గారు. ఇక అయిపోయింది మొత్తం అంతా వాళ్ళకి ఇచ్చేసినారండి. గతంలో కిషన్ రెడ్డి గారు కూడా ఒకసారి మాట్లాడినారు దీని మీద. మాట్లాడినప్పుడు
దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశమే దృష్టిలోకి రానప్పుడు మిగతాది వాళ్ళకి అనుమతులు ఎట్లు ఇస్తారు? డిపిఆర్ ఇది. అది ఇక్కడ 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 ఒకటి వెంకటరెడ్డి గారు పాయింట్ ఏంటంటే ఈ బనకచెర్ల అనేది ఇష్యూ అవుతుంది చెప్పి బనకచెర్ల పేరు మార్చి ఇప్పుడు నల్లమల్ల సాగర్ అని పెట్టారు. ఈ నల్లమల్ల సాగర్ వల్ల ఏంటంటే బనకచెర్ల కన్నా మోస్ట్ డేంజర్ నల్లమల్ల సాగర్ అనేది. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే మన నుంచి మన దిగువ రాష్ట్రాల నుండి తెలంగాణకు అదే విధంగా కర్ణాటకకు ఇలా మనకు అడిగే హక్కు ఉండేది. సో ఇప్పుడు సాగర్ చెప్పండి మళ్ళీ అడవి నల్లమల్ల సాగర్ అంటే ఏంటంటే మనకి ఎలాంటి హక్కు కూడా ఉండవన్నట్టు. ఇప్పుడు పేరు మార్చి దాన్ని చేస్తున్నారు అనేటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో రాజేష్ గారు, దీనికి అనుమతిని ఇచ్చేసినారు సిడబ్ల్యూసి అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఇప్పుడు హరీష్ రావు గారు. అవును, హరీష్ రావు గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనేటువంటి దాన్ని కూడా దానికి సంబంధించి ఏదో కాగితాలు చూపిస్తున్నారు. ఆ కాగితాలు ఎక్కడ కూడా స్పష్టత లేదు. అంత సులభంగా మేము కూడా తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము, తెలంగాణలో అధికారంలో రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే వెంకటరెడ్డి గారు నేను ఒక మాట్లాడుతాను. వెంకటరెడ్డి దయచేసి ఒక్క మాట్లాడుతాను. వెంకటరెడ్డి గారు, ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్పినట్లు బనకచెర్లనే కాస్త బెటర్ ఉండే, సో మనకు ఫైట్ చేయడానికి ఉంటుండే మన నీలకృష్ణ నుంచి. సో ఈ రోజు మళ్ళీ నల్లమల్ల సాగర్తో ఆయన ఒక అనుమతులు వస్తే అనుమతులు వచ్చినాయి అంటున్నారు. సో అనుమతులు అంటే ఒకటి కాదు, దాదాపు 15-16 అనుమతులు ఉంటాయి దానికి సంబంధించినట్టు రావాలి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే. సో అనుమతులు వచ్చాయి అనుకోండి, బీజేపీ రాష్ట్రం నుంచి బీజేపీ పాత్ర ఏ రకంగా ఉండేది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న హైపోథెటికల్ క్వశ్చన్. ఇప్పుడు అనుమతులు వచ్చినాయి అనుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది, అనుమతులు వచ్చినాయి అనుకోమని వచ్చినాయి అని అంటున్నాడు ఆయన. అవును, రాజకీయాలు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతారు ఏందనేటువంటి దానికి ఎక్కడ కూడా ఇప్పుడు నిజంగానే అనుమతులు వచ్చినట్టయితే ఆ కాగితాలని జీవోలన్నీ కూడా మనకు రకరకాలుగా రావడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడతాడు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏది లేకుండానే ఒక ప్రచారం అనేటువంటిది, ఒక గ్లోబల్ ప్రచారం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి అర్థమైతే లేదు. ఏంటంటే నిజానికి దీనికంతా కారకులు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఉండి దానికి ఒక స్థిరమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కానీ పద్ధతి కానీ తీసుకురావాల్సిన బాధ్యత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ చేయలే వాళ్ళు. ఇవాళ అదే పద్ధతిలో ఇవాళ కొనసాగుతున్నాయి. అప్పుడున్న సమస్యలే ఇప్పుడు కొనసాగుతున్నాయి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా విషయాల మీద చాలా ఇప్పుడు నేను అన్నిటికంటే ఒకటే, అందుకే రాజేష్ గారు ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం. మీరు నేను ఎవరో కూర్చొని మాట్లాడితే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది నేను అనుకోవడం లేదు. ఈ మధ్యన మీరు చూసుంటారు, నా 5 రోజుల కింద వెదిరే శ్రీరామ్ గారు జల శక్తి మంత్రి శాఖలో పనిచేసినటువంటి ఆయన చాలా విషయాలు చెప్పినాడండి. అసలు పాయింట్ డేట్ వైజ్ చెప్పినాడు, జియో వైజ్ చెప్పినాడు. ఏం జరిగింది 8 సంవత్సరాల లోపల 9 సంవత్సరాల లోపల అనేది. అపెక్స్ కమిటీ మీటింగ్ ఎగ్గొట్టింది కేసీఆర్ గారు. మీరు కేసు విత్డ్రా చేసుకున్న అన్ని రాష్ట్రాలు 4 రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మీటింగ్ పెట్టాలని కోరింది కేసీఆర్ గారు. అప్పుడు షెకావత్ గారు చెప్పింది ఏంటంటే అట్లా కాదండి, వాటితో సంబంధం లేదు, మీరు ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది అనేటువంటి దానికంటే మంచిదని ఒప్పుకొని వచ్చి సంవత్సరం తర్వాత దాన్ని లెటర్ ఇచ్చినాడు, నాకు అభ్యంతరం లేదని. ఈ లోపల ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గారు అపెక్స్ కమిటీకి పోలేదా? ఆయన చెప్పింది ఏంటంటే నిజమా కాదు, మీరు కూడా ఆన్ రికార్డు మీరు ఉంటారు. చీఫ్ సెక్రటరీ వచ్చినాడంట. చీఫ్ సెక్రటరీ వస్తే, తెలంగాణ చీఫ్ సెక్రటరీ వస్తే ఏమయ్యా మీరు 45 దానికి ఎట్లా ఒప్పుకుంటారు, ఇంకా 45 మీరు తీసుకోవాలా, 90 రావాలా మీకు కావాలంటే మరి ఎక్కడెక్కడ అనేటువంటి దాని కింద అని అన్నప్పుడు చెరువులకి యొక్క కెపాసిటీ ఎంత, చెరువుల్లో మీరు లెక్క తీసుకుంటారు అంటే సంవత్సరంన్నర టైం తీసుకొని ఇయ్యలేనటువంటి పరిస్థితి కేసీఆర్ గారు చేసిండని ఆయన చెప్తుండండి. వాళ్ళ అంతర్గతంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆ అధికారం బయట చెప్తున్నటువంటి విషయాలు ఇది. సరే కేంద్ర మంత్రులు చెప్పకపోవచ్చు, మా మంత్రులు చెప్పకపోవచ్చు, కానీ చెప్పినటువంటి దాని మీద నిన్న మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బ్రీఫ్ చేశాడు ఆయన. మా వాళ్ళు మాట్లాడతారు. మీరు అన్నట్టు కూడా ఒక పాయింట్ ఇక్కడ నిజంగా ఈ రోజు అనుమతులు అన్ని వచ్చి ఉంటే హరీష్ రావు అన్నట్లు ఈ రోజు ఖచ్చితంగా కిషన్ రెడ్డి లేదంటే మరో ఎందుకు మాట్లాడాను సార్? ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి ఇప్పుడు మీకు భయంకరమైన సత్యాలు బయటకు వచ్చినాయి వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడిన తర్వాత. ఆయన చెప్పింది ఏంది, ప్రతి జీవోకు అసలు చీఫ్ సెక్రటరీ అపెక్స్ కమిటీ మీటింగ్ అయితే షెకావత్ గారు మీటింగ్ పెడితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోవడానికి లెటర్ రాసిరంట చీఫ్ సెక్రటరీ. ఏమని, మా ముఖ్యమంత్రి గారికి ఆగస్టు 25 వరకు టైం లేదు, మీరు తర్వాత పెట్టండి అని. అంటే ఏం జరిగింది అక్కడ? జగన్ ఏం చేస్తున్నాడు, పోతిరెడ్డిపాడుకు సంబంధించి రోజు 4 టీఎంసీల నీళ్లు పొక్కగొట్టి తీసుకుపోతున్న సందర్భం లోపల ఈ టైం ఇచ్చేటప్పటికి ఏం జరిగింది, దాన్ని 10 టీఎంసీలకు జీవో ఇచ్చినాడు. వీటన్నిటికీ కారణం కేసీఆర్ అండి. బేసిసాలు లేవు, బేసిన్లు లేవు, అందరం ఒక్కటే. ఇక రాయలసీమ అంటాడు, అల్లేవాడన్నా రాయలసీమ రత్నాలసీమ వేయాల్సిన బాధ్యత నీకేం అవసరం అండి, నీ జ్యూరిడిక్షన్ వస్తుందా రాయలసీమ? నేను అన్నది ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, తనకు జగన్తో సాన్నిధ్యం కావాలి,
జగన్కు ఉండేటువంటి ఎంపీలన్నీ మళ్ళీ గెలుస్తారు, ఇక్కడ గెలుస్తాం కాబట్టి 40 అవుతుంది, ఇంకో 20 చూసుకుంటే ఎక్కడెక్కడ మహారాష్ట్ర అక్కడిక్కడ పార్టీ పెట్టినాడు కదా, అక్కడ కూడా పార్టీ పెట్టినాడు కదా. ప్రాంతీయ తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధికారం వచ్చిన తర్వాత దేశం మొత్తం అనేటువంటి పద్ధతి, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే నాకు తెలంగాణ ఒకటే మాట్లాడిన తర్వాత ఇలా ఓడిపోయినాక జరుగుతున్న పరిస్థితులు, ఆనాడున్న పరిస్థితులే వాళ్ళు ఉన్నాయి. నీళ్ళ సమస్యలు కొత్తది ఏం లేదు. దాన్ని వాడుకుంటున్నట్టు పరిస్థితి, ద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితుల వల్ల ఇలా కేసీఆర్ మాటలు ఎవడు నమ్ముతాడు? అధికారం లేదా, అధికారం సరే 2 సంవత్సరాలు ఇతనే చేసినాడు రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ. ఇది 10 సంవత్సరాలు ఉంది, దానికి ఒక మీరు ఇంకో విచిత్రమైన పరిస్థితి రాజేష్ గారు మీరు వింటారు. మన వెదిరే శ్రీరామ్ గారు చెప్పింది ఏంటంటే 299 ఒప్పుకొని 2016లో ఒప్పుకొని దాన్ని తాత్కాలికమని చెప్పి 2020 వరకు కొనసాగించినారు. ఎందుకు అడగలేదంటాడు ఆయన? ఎందుకు కొనసాగించారు? 4-5 సంవత్సరాలు అదే పద్ధతి కొనసాగించారు. ఎందుకు పట్టుబడ్డారు? వెంకటస్వామి గారు, ఇప్పుడు వెంకటస్వామి గారు ఇక్కడ ఈ మీరు సీనియర్ నాయకులు, ఈ బనకచెర్ల పోలవరం బనకచెర్ల మొదలు పెట్టింది ఇది కేసీఆర్ అని చెప్పేసి ఈ రోజు అంటున్నారు, నిజమేనా? ఇదంతా మొదలు పెట్టింది ఫస్ట్ కేసీఆర్ ఆయనలోనా అంటే? వెంకటస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. ఈ బనకచెర్ల మొదలు పెట్టింది అసలు ఎవరండి ఫస్ట్? బనకచెర్ల ఈ మొదలుపెట్టి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మొదలు పెట్టింది అసలు ఎవరు? ఎవరి హయాంలో ఇదంతా మొదలు పెట్టింది? జగన్. నా జ్ఞాపకం వరకు జగన్ పీరియడ్, కేసీఆర్ గారు ఉన్నప్పుడు జగన్ పీరియడ్ మొదలు పెట్టినారు. లాస్ట్ పీరియడ్ అంటే పీరియడ్ లో మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది మీది సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, కేసీఆర్ గారు మీకు జ్ఞాపకం ఉంటుంటది, ఒక సందర్భంలో మాట్లాడినటువంటిది. జగన్ గారు 2-3 సందర్భాల లోపల ప్రజాభవన్కి వచ్చినప్పుడు పెద్ద ప్రోటోకాల్ సిస్టమ్ లో ఆయనకు స్వాగతం పలికి భోజనాలు చేసి అంతా చేసిన తర్వాత ఇక మనం అంతా ఒక్కటే ఏం లేదు, అన్ని 60,000 టీఎంసీలు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నది, గంగా యమున అవి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు అర్థం కావు, కేంద్ర ప్రభుత్వాలకు దాని మీద ఐడియా లేదు వాళ్ళకు, నాకు మొత్తం ఐడియా ఉంది కాబట్టి నేను ఎట్లా చేస్తారో చూడు అనేటువంటి పద్ధతుల కూడా మాట్లాడేటువంటి అంశాలు ఉన్నాయండి. ఆయన ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కావేరీ లేదు, బనకచెర్ల లేదు, కృష్ణా లేదు, గోదావరి లేదు, ఇదేనేటువంటి పద్ధతుల కూడా. అప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడినది ఏంటంటే ఇట్లకెళ్ళి ఇట్లా పోతుంది, ఎట్లకెళ్ళి ఇట్లా పోతుంది, మనకు కూడా అర్థం కాలే ఇట్లకెళ్ళి పోతుందని. ఆ జగన్ దీన్ని చేద్దామంటే మరి జగన్ ఏంటంటే ఈయనకు కమిషన్ కేంద్రంగా పనిచేస్తుంటాడు ఎప్పుడు కూడా. ఆ జగన్ ఏమర్థమైందో కానీ మొత్తం మీద ఆయన సహకరించినట్టు లేదు నాకు అనిపిస్తుంది. నేను అఫీషియల్ కాదు కానీ అన్అఫీషియల్గా చెప్తున్నట్టు. కాబట్టి అన్ని తెలిసే ఇవాళ పదవి పోయిన తర్వాత మాట్లాడుతారండి ఏమని, అది ఆర్డర్ వచ్చేసి అంత సులభంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం లోపల ఒక రాష్ట్రానికి అనుకూలంగా ఆర్డర్లు మనసులో ఏమున్నప్పుడు కూడా అంత సులభంగా ఇస్తారా అనేది అంటే ఒకటండి వెంకటరెడ్డి గారు. అంటే ఇక్కడ నేను మామూలుగా తాజాగా అంటే పబ్లిక్ అనుకునేది అంటే అక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరే పదే అంటుంటారు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని. సో అట్లా కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఏమైనా అనుమతులు తెచ్చుకున్నారేమో మరి. అట్లా ఉంటుందా రాజేష్ గారు? ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వంలో మేము చిన్న భాగం మాది పెద్ద పార్ట్నర్షిప్ అక్కడ కాదు. మేము తెలంగాణలో అధికారంలో రావాలనుకుంటున్నాము, మాకు ఈజీగా వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని మాకు అంచనా తీస్తారు, ప్రజలు ఏం నిర్ణయిస్తారో వేరే సంగతి. అటువంటి అప్పుడు ఇంత డైరెక్ట్ గా హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఆర్డర్లు ఇచ్చి మీరు ఎట్లుంటుందండి? ఎట్లా ఉంటుందా అట్లా? ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం ఫేస్ పెట్టుకుని ఉంటాడండి? ఇవన్నీ ఏంటంటే ఒక విష ప్రచారం, వాళ్ళు చేసేటువంటి ప్రచారం అనే. మొన్న 3 రోజుల కింద ఉద్యోగ సమస్యల మీద హరీష్ రావు గారు మాట్లాడినండి, నాకు సిగ్గు అనిపించింది. మీరు ఉన్నప్పుడు ఏం చేశారండి ఉద్యోగ సమస్యల మీద? మీరు మాట్లాడినరా? మీరు ఎప్పుడైనా పిలిచిండ్రా? అవును, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అధికారం ఉంటే రెచ్చగొడతారు వాళ్ళు. వాళ్ళ తత్వం, వాళ్ళ నైజము, మేము వాళ్ళతో కలిసి పని చేసినాం కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం. ఒకసారి పని అయిపోతే ఎగరగొడతారు. కోదండరామ్ గారు పని అయిపోయింది, పంపించి నోటిఫికేషన్లు మొత్తం వాళ్ళు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నియామక పత్రాలు ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్తున్నారు కదా. వచ్చినట్టే ఇప్పుడు ఒకటి వెంకటస్వామి గారు ఇక్కడ పాయింట్ ఒకటి వెంకటస్వామి గారు, ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నట్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అన్న ఉంటే కొంచెం బెటర్, దానికన్నా నేను ఇంతకుముందు అన్నట్లు ఈ నల్లమల్ల సాగర్ అనేది అయితే తీసుకొచ్చారో దీనివల్ల మనకు పూర్తిగా నష్టం జరుగుతుంది అనేది అంటారు. నిజమేనంటారా? మీరు సీనియర్ నాయకులు, మీరు ఉద్యమంలో ఉన్నారు. మనం ఈ తెలంగాణ తెచ్చింది కూడా నిధులు నియామకాల పేరుతోటే మనం ఉద్యమం చేశాము. దీనివల్ల కూడా మనకు నష్టం జరుగుతుందా ఈ ప్రాజెక్టు ఈ రకంగా తీసుకొస్తే? అంటే యాక్చువల్లీ బనకచెర్ల చర్చ వచ్చినప్పటి నుంచి బనకచెర్ల యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రపోజల్ ఏంటంటే వాళ్ళు
మిగులు జలాల నుంచి తీసుకుపోతామనేటువంటి ఒక సాకు చెప్తున్నారు. సో నికర జలాలనే సంపూర్ణంగా తెలంగాణ ఉపయోగించినప్పుడు ఇంకా మిగులు జలాలు అనేటువంటిది ఎక్కడ తేలుతుంది యాక్చువల్లీ? సో మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైతే నికర జలాలు మనకు కేటాయించినటువంటి జలాలు ఆ లెక్కనే అది ఉపయోగించుకోవడమే ఇప్పుడు దాకా జరగలే. 10 సంవత్సరాల్లో జరగలే, 20 సంవత్సరాలు జరగలే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలే, ఈ ప్రభుత్వం ఉండేల నుంచి కూడా అవి ఉపయోగించుకోవడమే జరగలే. దాంట్లో పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం రకరకాల ప్రాజెక్ట్ తోటి. సో నికర జలాల నుంచి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో, కానీ పేరు మాత్రం అది మిగులు జలాలని పెడుతున్నారు. ఓకే. సో మిగులు జలాల పేరుతో నికర జలాలను తరలించకపోయేటువంటి ప్రయత్నం చేసేటిదే ఆ బనకచెర్ల. అందుకని మనం అబ్జెక్ట్ చేసినాం. దాని ఇప్పుడు పేరు మార్చినారు. పేరు మార్చిన దాంట్లో ఇంకా టెక్నికాలిటీస్ ఏమున్నాయో ఏదో మనకు ఇప్పటి వరకు వెంకరెడ్డి గారు అన్నట్టు కరెక్ట్. మీరు నేను టెక్నికాలిటీస్ తెలియని వాళ్ళం కాబట్టి టెక్నికల్ టీం కూర్చుంటే, అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్స్ కూర్చుంటే అసలు బనకచెర్ల ద్వారా వచ్చేటువంటి నష్టం కంటే ఇంకింత ఎక్కువ నష్టం ఉంటది అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది. అవును. అసలు బనకచెర్లనే డేంజర్ అన్నప్పుడు ఇక దానికి పేరు అంటే ఇది ఇప్పుడు బనకచెర్ల నుంచి నల్లమల సాగర్ అని పేరు మార్చడంలో పెద్ద కుట్ర ఉన్నట్టే లెక్క. నల్లమల సాగర్ అంటే మనదే అనుకుంటారు కొంతమంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే నల్లమల పులి అని చెప్తున్నారు కదా, నల్లమల బిడ్డ అని చెప్తున్నారు కదా. సో ఈ నల్లమల అని అంటే మరి మనదే అనుకునేటువంటి అపోహ కూడా ప్రజలలో వస్తుంది. కాబట్టి పేరు మార్పులో కూడా ఏదో ఉంది, మతలబు లేకుండా బనకచెర్ల నుంచి పేరు మార్చడంలో కూడా మతలబు ఉంది. ఆ మతలబు ఏందో అది డెఫినెట్ గా తెలంగాణ ఏ చర్య కూడా తప్పనిసరిగా ఇప్పుడు అసలు తెలంగాణ వచ్చి ఆయన స్వరాజ్ గారు ముందుండి తెలంగాణ బిల్లుకి సపోర్ట్ చేయకపోతే బీజేపీ ఇంకా సంఘాలన్నీ కలిస్తేనే తెలంగాణ ప్రజలు రక్షించబడతాయి. ఆ దిశగా అడుగులేయాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీల మీద ఉన్నది, మా పార్టీ సహా అన్ని పార్టీల మీద ఉన్నదని అంటున్నా. రైట్, చూద్దాం. మీ సిగ్నల్ కూడా వీక్ ఉంది, మీది వెంకట సిగ్నల్ వీక్ ఉంది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనకు కూడా చాలా విషయాలు తెలియకపోవచ్చు. నాకు కూడా మన వెదిరే శ్రీరామ్ గారు లైవ్ లో చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే 299 తాత్కాలికంగా టీఎంసీలకు ఒప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ 299లో పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు లేవు. 299 ఆయన లెక్కించినాడు, నా జ్ఞాపకం లేదు కానీ వరుసగా చెప్తున్నాను. సాగర్కి 105, జూరాల ఇవన్నీ కలిపితే అసలు ఆ కేటాయింపు లేకుండానే డిపిఆర్ వాళ్ళు అక్కడ పంపించి ఇక్కడ 27,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇది మనము మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఆరోపణలు వస్తున్నాయి గారు, ఇది పూర్తులు చేయకుండా మీరు కాళేశ్వరాన్ని. అరవింద్ గారు, ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పేది కూడా ఏంటంటే అసలు ఏంటి నిజంగా హరీష్ రావు గారు మాట్లాడినట్లు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడినట్లు అనుమతులు వస్తే బీజేపీ ఖాళీ కూర్చుంటుందా? ఇక్కడ మేము ఉన్నాం కదా, మాది కూడా రాజకీయాలు చేస్తున్నాం కదా, ఇక్కడ మా కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు కదా. సో ఇదంతా కూడా ఒక బ్లేమ్ చేసే ప్రయత్నం అనే విధంగా చెప్తున్నారు. సరే, నిజంగా ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తెలంగాణ ప్రయోజనాల పట్ల, తెలంగాణకు రావాల్సినటువంటి, తెలంగాణకు దక్కవలసినటువంటి వాటా విషయంలో వీళ్ళు ఎప్పుడు కూడా నోరు పెదపరు, ఎక్కడ కూడా మాట్లాడరు అనేటువంటి విషయాన్ని అనేక మార్లు అది తేటతెల్లమైంది, అనేక మార్లు అది నిజమయ్యింది కూడా. నిజంగా ఒకవేళ ఏ తెచ్చిండ్రో ఆ విషయం వెంకటరెడ్డి అన్న గారు తీసుకొచ్చినాము అనేటువంటి విషయాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒకరేమో సహాయ మంత్రి, ఒకరేమో కేంద్ర మంత్రిగా వివరిస్తున్నారు. ఆయన కూడా దట్టు వీళ్ళ బ్రదరే అవుతారు, వెంకటరెడ్డి అన్న గారు బ్రదరే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా, గంగాపురం కిషన్ రెడ్డి గారు గంగాపురం వెంకటరెడ్డి గారి సొంతం అన్ననో తమ్ముడో అవుతారు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే వాళ్ళిద్దరు కూడా, బండి సంజయ్ గారు కూడా ఏం తెచ్చిండ్రు అనేటువంటి విషయం సరే అందరూ తెలంగాణ ప్రజల డొమైన్ లో ఉన్నాయి, దాన్ని డివియేట్ కాను. అయితే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సార్, మీటింగ్ కు పోను అన్నారు రేవంత్ రెడ్డి గారు, మీటింగ్ కు వెళ్ళిండ్రు.
సంతకం పెట్టను అని చెప్పి అన్నారు, సంతకం పెట్టిండ్రు. ఎజెండా లేదు అన్నారు, ఎజెండాలో ఉన్నది. కమిటీ వెయ్యను అని చెప్పి అన్నారు, కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అది చంద్రబాబు దాసుని తీసుకొచ్చి ఇలా ఆంధ్ర దాసుని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో ఆదిత్యనాథ్ దాస్ ఒకటి అరవింద్ గారు ఒక పాయింట్ ఇక్కడ అరవింద్ గారు ఇక్కడ నేను ఏమడుతానంటే ఒక పాయింట్ ఇక్కడ అరవింద్ గారు పరిశీలిస్తే కాదు నాటకం ఏ పద్ధతిలో ఆడుతున్నారో ఒకసారి మీరు పరిశీలిస్తే 16 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతుంది. సరిగ్గా 10 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ ఈ కోర్టులో ఉన్నటువంటి కేసు వీక్ అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. మేము బనకచెర్ల కాదు ఒకటి అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ అరవింద్ ఒక పాయింట్ నేను చెప్తాను. మీరు పదే అక్కడ అనుమతులు వచ్చాయనడము లేదంటే ఆయన మీటింగ్ వద్దంటే అది సెకండరీ. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారండి? ఒక విషయం అదే విషయం చెప్తున్నాం కదా సార్. ప్లీజ్ నన్ను మధ్యలో అది కాకండి సార్. నేను అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తా. ప్లీజ్. అయితే ఇవన్నీ విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరన్నట్లే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు తీసుకుపోయి పెడతాడు అని అనుకుంటే సరిగ్గా ఆయన అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కమిటీ చైర్మన్ చేయడం అంటేనే ఇవాళ తెల్లం అవుతా ఉన్నది, అర్థం అవుతా ఉన్నది తెలంగాణ ప్రజలకి. ఏంది అంటే ఆంధ్ర దాసుని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని తెల్లం చేసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ నీటి మూటలేనని చెప్పి తేలిపోయినాయి. మనకు ప్రత్యక్ష పోరాటాలు తప్ప మీరు అంటున్నారు అక్కడ ప్రజలు ఎవరు అనట్లేదు నీటి మూటలు అనేది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు. మీరు ప్రతి దాంట్లో అడ్డుకుంటే ఎట్లా సార్? నేను చెప్పేది వింటలేరు, ప్రతి దాంట్లో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. 2 నిమిషాలు సావధానంగా వినే ప్రయత్నం చేయండి సార్. వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చింది కదా సార్. మాట్లాడారు కాదు అరవింద్ గారు, మీరు కూడా ఒక ఆరోగ్యకరమైన ఆరోపణలు చేయాలి తప్ప మీరు మరి అసలు నీటి మూటలే రేవంత్ రెడ్డి గారివి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆవగింజంత పొరపాటు ఉన్న ముక్కు నేలకు రాస్తుంది సార్. నేను ముక్కు నేలకు రాస్తా అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆవగింజంత పొరపాటు ఉన్నా కూడా డేట్లతో సహా చెప్తా ఉన్నాం కదా సార్, డేట్లతో సహా వివరిస్తా ఉన్నాం కదా. జూలై 16 2025లో మీటింగ్ జరిగింది సార్. CWC మీటింగ్ జరిగితే సరిగ్గా 15 రోజులకు 31/7 నాడు అనుమతులు కూడా వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంటర్ స్టేట్స్ లెటర్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉన్నది. నీటి లభ్యత ఉంది, ఇక్కడ నీటి లభ్యత ఉంది, ఆ నీళ్లు కేటాయించవచ్చు, తీసుకుపోవచ్చు అని చెప్పి ఇంటర్ స్టేట్ లెటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నదిగా సార్. దయచేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, ఒకసారి మీరు తీసుకోండి సార్, వివరాలన్నీ కూడా తీసుకోండి. దయచేసి సావధానంగా చూసే దయచేసి చేయండి. వెంకటరెడ్డి గారు 1-2 మాటలు అయితే సమయం లేదండి, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు అరవింద్ గారు, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు అరవింద్ గారు ప్లీజ్, సమయం లేదు. మీరు స్క్రిప్ట్ చదవకండి ప్లీజ్, మన పాయింట్ వద్ద ప్లీజ్. స్క్రిప్ట్ కాదు సార్, ఇది వాస్తవాలు సార్. దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది స్క్రిప్ట్ కాదు. తెలంగాణ ప్రయోజనాలు సార్, తెలంగాణ ప్రయోజనాలు 2 తెలంగాణ టీఎంసీలు అంటే చాలా పెద్ద విషయం సార్, స్క్రిప్ట్ కాదు. దయించి దండం పెట్టి చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మేము మాకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడితే కేంద్రం ఒడ్లు కొనకపోతే ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసినటువంటి ఘనత మాకున్నది సార్. ఇప్పటికీ కూడా మేము తప్పకుండా నీటి విషయంలో, నీటిలో జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో తప్పకుండా పోరాడతాము అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. దురదృష్టం ఏంది అనంటే నై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి వల్ల ముఖ్యమంత్రి ఆ రోజు సోనియా గాంధీ అవన్నీ కాదండి ఆ సబ్జెక్ట్ ప్లీజ్, అవన్నీ కాదు. మీరు వేరే సబ్జెక్ట్ తీసుకురాకండి. రైట్ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ప్లీజ్.
మన ప్రయోజనాల కంటే కూడా ఇవాళ ప్రయోజనాలు రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ అండి రైట్ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ప్లీజ్ సమయం లేదు నాకు 1 సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఒక్కటేంటంటే రాజేష్ గారు సరే ఇప్పుడు దీని మీద వివాదం ఉంది, అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మరి అరవింద్ గారు ఏ జీవోలు వచ్చినాయో ఒకసారి మీకన్నా వస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడచ్చు మనం. మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం నిజం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఒక ఆరోపణ అయితే 6 నెలల కింద అనుమతులు వస్తే నిన్నెందుకు మాట్లాడినాడు? అదే పాయింట్ ఇప్పుడు అదే పాయింట్ చూద్దాం దాని చూసి. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా అరవింద్ గారికి, వెంకటస్వామి గారికి, చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి బనకచర్ల ఇష్యూ మరోసారి వివాదానికి దారితీసింది. మరి నిజంగా ఆ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. మరి అనుమతులు వస్తే నిజంగా మరి నిద్రామత్తులో ప్రభుత్వం ఉందా? ఎందుకంటే హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు, ఒకవైపు అనుమతులు వచ్చే వాళ్ళు ప్రాజెక్టు కడితే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళు చూస్తూ చూడనట్లున్నారు అనేది. నిజంగా అనుమతులు వస్తే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదనేది కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే చెప్తూ ఉన్నారు అనుమతులు వచ్చాయనే దానిపైన దీనికి క్లారిటీ లేదు. ఇదంతా ఒక తప్పుడు ప్రచారం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టి పాటిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. ఎందుకంటే దీనిపైన బీజేపీ మరి మౌనంగా ఉంది నిన్నటి నుంచి. నిజంగా అనుమతులు వచ్చి ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా బీజేపీకి చెందిన నేతలు ఖచ్చితంగా మాట్లాడేవారు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక సహాయ మంత్రి ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు ఉన్నారు కాబట్టి. సో మరి దీనిపైన కాస్త అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది ఏంటి, మరి ఇది ఎక్కడి వరకు పోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. మరి దీన్ని నిజంగా అనుమతులు వస్తే పూర్తిగా మీరు ఆధారాలు బయటపెట్టారనేది కూడా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి పెడతారా లేదా బీఆర్ఎస్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రణం.